హాయ్ అండి. చెప్పమ్మా. సో పహల్గమ్ అటాక్ తర్వాత మన ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య World War III జరగబోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం? కేవలం అవి ఊహాగానాలు మాత్రమే. యుద్ధం అంటూ జరగద్దు. యుద్ధం జరిగితే రెండు దేశాలకు చాలా లాస్, ముఖ్యంగా ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు మనం ఉక్రెయిన్ చూస్తున్నాం. ఉక్రెయిన్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. అక్కడ చిన్నారులు చనిపోయినారు, ఎన్నో కట్టడాలు కూలిపోయినాయి. యుద్ధం వల్ల నష్టం రెండు దేశాలు జరుగుతుంది, కానీ యుద్ధం జరగదని మనం కోరుకుందాం. బట్ ఏదేమైనా సరే ఈ జరిగిన ఈ దాడిని మనం పూర్తిగా ఖండిస్తాం. వాళ్లకు న్యాయం జరగాల. ఎవరైతే 25 మంది చనిపోయినారో వాళ్లకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చింది. క్షతగాత్రులకు 2 లక్షలు ఇచ్చింది. అవి ఏం మాత్రం సరిపోవాళ్ళకి. కనీసం ఒక 50 lakhs ఇవ్వాలి వాళ్ళకి. ఎవరైతే ఉద్యోగానికి అర్హులో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా. వాళ్ళని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలా. ఇప్పుడు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చనిపోయినారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళకు పూర్తిగా ఆర్థిక సహాయం చేయాలా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా. అలా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అసలు ఏ ఆలోచన మీద ఉగ్రవాదులు దాడి చేశారు? కొంతమంది ఏమంటున్నారంటే మత ద్వేషం పెంచడానికి కోసం మాత్రమే ఇది చేసినట్టుగా అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఏందమ్మా అంటే మన భారతదేశము డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మన భారతదేశం ఏంటంటే ప్రపంచంలో ఒక 10 దేశాలలో మన దేశం ఒకటి. భారతదేశం దూసుకుపోతుంది, అమెరికాతో పాటు దూసుకుపోతుంది సాఫ్ట్వేర్ లో కానీ, యువత టెక్నాలజీలో కానీ. అంటే గతం నుంచి కూడా ఏంటంటే పాకిస్తాన్ కు మనకు చాలా బార్డర్స్ లో చాలా మన సంఘటనలు జరిగినాయి. వాళ్ళు ఏంటంటే మన భారతదేశం తొక్కి పడేయాలా, మన వాళ్ళు చేసే పనులు. అంటే జమ్మూ కోసం అంటారా? అదే మన ముఖ్యంగా ఏంటంటే ఆ భూభాగం కోసమే చేస్తారు వాళ్ళు ఫైట్. అక్కడ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళ దేశం. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు. వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. ఉగ్రవాదులు వాళ్ళు పెంచి పోషించారు కాబట్టి ఇప్పుడు చెప్తే కూడా వాళ్ళు వినడం లేదు. వాళ్ళ దేశంలోనే వాళ్ళు మసీదులు ఊలగొట్టుకుంటారు, మసీదుల్లో ప్రార్థన చేస్తున్న బాంబులు పెట్టుకుంటారు వాళ్ళు. మన దేశంలో అలా లేదు కదా. మన దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నాం. హిందూ ముస్లింలు ఐక్యత మమతా రాగాలతో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఏం లేవు. వాళ్ళు కేవలం మనం నష్టపరచడానికి, నష్టం చేయడానికి తప్పితే ఇంకా ఇలాంటిది ఏం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం పూర్తిగా మన జరిగిన ఘటన పూర్తిగా ఖండించిన వాళ్ళు. ఇలా జరగకూడదని కోరుకుంటున్నాం. అల్లాని కానీ దేవుడి కూడా ప్రార్థిస్తున్నారు.